కానీ లేకపోతే టీచర్స్ ఎమ్మెల్సీలో చెల్లని ఓట్లే ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళే చదువుకున్న వాళ్ళు, వాళ్ళే గ్రాడ్యుయేట్లు, వాళ్ళలో చాలా చైతన్యం ఉంటుంది అనుకుంటాం. కానీ ప్రతిసారి కూడా అఫ్కోర్స్ ఇది కొంత కన్ఫ్యూజన్ ఓటే, ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు, రెండో ప్రాధాన్యత ఓట్లు ఏదో రకరకాలుగా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ అనేది కొంత ఉంటుంది. కానీ ప్రతిసారి చెల్లని ఓట్లు ఎక్కువ వస్తున్నాయి. ఈసారి కూడా చెల్లని ఓట్లే చాలా ఎక్కువ వచ్చాయి. దానివల్లే ఇప్పుడు రిజల్ట్ రావడానికి కూడా లేట్ అవుతుంది అనేది. ఎందుకు ఇది జరుగుతుంది? మేడం మూడు ప్రశ్నలు ఉన్నాయి, 3 కోణాలు ఉన్నాయి. మొదటి బీసీ నినాదం. నిజంగా కూడా నేను మొదటి నుంచి చాలా కాలం నుంచి చెప్తా ఉన్నాను, తెలంగాణ రాజకీయ వాక్యం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పని అంటే ప్రజలు అదొక చూసేశారు. ఇప్పుడు కాంగ్రెస్ చూసేశారు. బీజేపీ నేను మొదటి నుంచి చెప్తున్నాను, ముఖ్యమంత్రి అయ్యే అంత వాక్యూమ్ అలాదైతే గ్రామ స్థాయి దానికి వెళ్ళట్లేదు. ఈ పరిస్థితుల్లో అంటే మంచిగా వాడుకునే వాళ్ళు వస్తే కొత్త రాజకీయ పార్టీ వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా విశ్లేషణ చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా బీసీ నినాదం అనేది కనిపించింది. అది ప్రభావితం చూపించే అవకాశాలు ఉన్నాయని కూడా మొదటి నుంచి చెప్పాను. అయితే దురదృష్టవశాత్తు ఇది రాంగ్ ఫైర్ అయింది. ఎందుకంటే అంటే ఆ బీసీలకు బాగా చేయాలని కానీ, బీసీల కోసం పార్టీ రావాలని కానీ మంచి ఉద్దేశమే, కానీ దాన్ని ఒక రాంగ్ పర్సన్ చేతిలో పెట్టారనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక బీసీల కోసం, బీసీల అభ్యున్నయం కోసం బాటుపడాల్సినటువంటి విధానాలను ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అగ్రెసివ్ నాయకుడు, ఓపెన్గా చెప్పండి, చింతపండు మీద ఆయన ఏకంగా ఒకేసారి రెడ్డిల మీద, రెడ్డి కులస్తుల మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ అగ్రెసివ్గా చేయడం అనేది నెగిటివ్ ఫలితాలను ఇచ్చింది. నెగిటివ్ ఫలితాలు ఇచ్చి అంతగా ప్రభావితం చూడలేదు. దాంతోపాటు ఎన్నికల వ్యూహాలప్పుడు ఎవరు ఎత్తుగడలు వాళ్ళకు ఉంటుంది. అంటే అవతల పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది, దాని కౌంటర్కి మనమే ఎలా డిఫెండ్ చేయాలి, రాబోయేటువంటి ఓట్లలో ఎవరు ప్రభావితం చేస్తారు, ఇవి కూడా ప్రధాన అంశాలు అవుతాయి. అంటే బీసీ నినాదంతో పాటు ఈ టీచర్స్ పోటీ చేస్తున్నప్పుడు టీచర్ల యొక్క హక్కులు, వాళ్ళ ఉద్యమ స్థాయిలు అవన్నీ కూడా పరిణామం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి పాయింట్తో పాటు నిజంగా కూడా రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు తీర్మానాలనే ఎవరో మూసేశారు, బెదిరించారు, లాలిచ్చారు, సంథింగ్ అయితే నడుస్తూ ఉంది. చూడబోతే అదే కనిపిస్తుంది. ఎందుకంటే అంతగా బీసీ నినాదం భుజాలకెత్తుకొని బహిరంగ సభలు పెట్టి అగ్రెసివ్గా మీటింగ్ పెట్టినటువంటి తీర్మానం తీరా ఎన్నికల ప్రచారం అప్పటికి అంతగా కనిపించలేదు. అయితే లోపాయికారిగా ఇప్పుడు ఎవరు గెలవాలో, ఏం జరగాలి, బీసీ నినాదం కానీ ఈ అగ్రెసివ్నెస్ వస్తే నెగిటివ్ ఓట్లు వస్తాయన్నా, ఏ రకంగా బెదిరించారా, బతలాడారా, మరి ఇంకా ఇతరత్ర ఏం చేశారో కానీ తీర్మానం వలన తీరా ఎన్నికల ముందు అయితే కనిపించలేదు. అంటే ఇక్కడ గెలవడానికి బీసీ నినాదం పనిచేయలేకపోయింది. గెలిచినట్టు కొమరయ్య గారు వ్యక్తిగతంగా గెలిచారని నా అభిప్రాయం. వ్యక్తిగతంగా ఇమేజ్తో గెలిచాడు. బీసీ ఆయన సీట్ ఇచ్చుండవచ్చు, కానీ బీసీలు అందరూ మన ఆయనను గెలవాలని మాత్రం గెలిపేయలేదు. సరే, ఎవరు గెలిచినా గెలవనైతే గెలుపు ప్రజాస్వామ్యతను గౌరవించాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే బీసీ మిస్ఫైర్ అయింది, చాలా ఆలోచించాల్సి ఉంది. నాలాంటి విశ్లేషణ కూడా నేను కూడా అంటే బీసీ పని చేస్తుందా చేయదా అని ఉంది. పని చేస్తున్న అవగాహన అయితే నాకుంది, కానీ రాంగ్ ప్లేస్లో, రాంగ్ టైంలో, రాంగ్ పర్సన్తో వేయడం వల్ల జరిగింది ఉండొచ్చు అనేది ఉద్దేశం. ఇంకోటి, ఈ టీచర్ల ఓట్లు కూడా ఈ మాస్ ఓట్లలా కాదు, గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా అక్కడ కొంచెం బీసీ కులం పని చేయకపోయి ఉండవచ్చు అనేది నా ఉద్దేశం. ఇకపోతే మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు నుంచే వాళ్ళు అనూహ్యంగా ముందు నుంచే తప్పుకున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. అది ఎందుకు దీర్ఘకాలిక ప్రయోజనాలా, లేదా మాకు బలం లేదన్నా, పోటీ చేస్తే ఓడిపోతామన్నా, అంటే ఒక్కొక్కసారి గతంలో ఎన్నికల్లో చూసాం. నాకైతే గుర్తుంది, గతంలో గ్రామస్థాయి వార్డు మెంబర్గా చేస్తే అచ్చంపేట లాంటి ఊర్లలో 12 వార్డులు ఉంటే 12 వాళ్ళే గెలిచారు. అట్లాంటి స్థితి చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ జీరోకి రావడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇట్లా ఎందుకు అనుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ నైతికంగా దెబ్బతీయాలంటే బీజేపీతో లోపాయగారు ఒప్పందం చేసుకున్నారా? ఇది రాజకీయ విమర్శలు, చర్చలే, నేను నా అభిప్రాయంగా చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే గెలుపే ప్రధానంగా పావులు కలుపుకున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కూడా గెలుపు, నీకో సీటు నాకో సీటు. ఇప్పుడు గత ఎంపీ సీట్లప్పుడు ఆ టాపిక్ వచ్చింది బహిరంగంగానే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నాకు కావాలని డమ్మీ అభ్యర్థిని పెట్టి గెలిపించారు, థ్యాంక్స్ రేవంత్ రెడ్డి అని కూడా బహిరంగంగా చెప్పాడు. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అంటే ముందే డిసైడ్ చేసుకున్నారు, పంచుకున్నారేమో. సో అది వాళ్ళ ఇష్టం, మనకు కాదని లేదు. కానీ ప్రజాస్వామ్యం ఏం గెలిచింది మాత్రమే మనం చూడాలి, అది గెలిచింది. ఇకపోతే చెల్లని ఓట్లు నిజంగా అంత ఈజీ అయినట్టు ఓటింగ్ శాతం కాదు. గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు, అంటే మినిమం 15 years కోర్సు, 12+ ఇంటర్ తర్వాత డిగ్రీ చదివారు ఎవరెవరైతే ఉన్నారో, ఇంతకుముందు చెప్పినట్టు మేధావులు పార్టిసిపేట్స్ కావాలి కాబట్టి కొన్ని సెక్టర్స్ చేశారు. దాంట్లో కొన్ని జిల్లాల బేస్గా చేసి గ్రాడ్యుయేట్ సెక్టర్ క్రియేట్ చేశారు. దాంట్లో ఓటు వేసే వాళ్ళకి చైతన్యం లేకపోవడం, అవగాహన లేకపోవడం, ఓటు అంటే ఏదో పోయి ఓటేస్తాం కదా అనుకోవడం,
ప్లస్ ఆ తర్వాత వెళ్ళిన తర్వాత అతి ఆవేశం అని చెప్పవచ్చు. ఓకే. ఎందుకంటే జై శ్రీరామ్ అని రాయడము, జై రేవంత్ రెడ్డి రాయడము, లేకపోతే అభ్యర్థి పేరు రాయడము, ఇంక ఇట్లాంటివి కూడా తరచూ మనం చూస్తూనే ఉంటాం జనరల్ ఓట్లలో కూడా. అట్లాంటివి రాయడం కానీ, ఓటు వేసే విధానంలో కన్ఫ్యూజ్గాను 2 సార్లు పడిందో పడలేదు ఓటు వేయడం లాంటివి కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ అంటే ఓటర్ యొక్క అజ్ఞానము లేదా తెలివి అంటే దాన్ని నాలెడ్జ్ లేకపోవడంతో పాటు ఒకవేళ ఈ ఎన్నికల యంత్రాంగం అవేర్నెస్ ప్రోగ్రాంలు బాగా పెట్టుంటే బాగుండేది. ఓట్ల లిస్టు ఓట్లలో నమోదు చేయడం మీద చేసినటువంటి కాన్సన్ట్రేషన్ క్యాంపెయిన్, ఎమ్మెల్సీ ఓట్ల ప్రాక్టీస్ అనేది కూడా చేసి ఉంటే ఇట్లాంటి చెల్లని ఓట్లు. ఎందుకంటే చివరికి ఏమైందంటే చదువు రాని అనేటువంటి జనరల్ ఎలక్షన్లో చదువు రాని వాళ్ళు కూడా ఓటేయగలిగినప్పుడు ఈ మేధావులు చెప్పబడే గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు కానీ ఓటు వేయడం కూడా రావట్లేదు, నాకు అవహేళన జరుగుతుంది. ఖచ్చితంగా అది ఓటింగ్ అంత ఈజీ సరళి పద్ధతి అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి, రెండో ప్రాధాన్యత ఓటు వేయాలి, కౌంటింగ్ కూడా మనం చూస్తూ ఉండొచ్చు. లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఊరికనే 2 రౌండ్లో 3 రౌండ్లో తేలేదు కూడా అవసరం లేదు. అంటే ఫస్ట్ రౌండ్లో గెలిచిన వాడు రెండో ప్రాధాన్యత ఓడిపోయి ఉండవచ్చు, ఒకసారి రెండో ప్రాధాన్యత కలిసి వచ్చి ఉండవచ్చు. అంటే కొంచెం కౌంటింగ్ జటిలంగానే ఉంటుంది, అందరికీ అంత ఈజీగా అర్థమయ్యే కాదు. అంటే జనరల్గా అందరూ కూర్చున్నటువంటి మన పొలిటికల్ లీడర్లే కానీ మాలాంటి ఎనలిస్టులే కానీ అంత ఈజీగా డెప్త్గా కాన్సన్ట్రేషన్ కూర్చుంటే కానీ అర్థమయ్యే విషయం. అంటే కౌంటింగ్ అట్లా ఉన్నప్పుడు ఓటింగ్ కూడా అలాగే ఉంది. కొంచెం ఈ విషయంలో ఎన్నికల సంఘం జాగ్రత్తగా దీన్ని క్యాంపెయిన్ చేస్తూ లేకపోతే ఏమంటే ప్రాక్టీస్ ఓటింగ్ కూడా ఏదైనా చేసి, లేదా పార్టీలు తమ పార్టీలు ముఖ్యంగా ఇట్లాంటి విషయంలో బీజేపీ పార్టీ ముందుగా ఉంటుంది. వాళ్ళ పార్టీ అభ్యర్థిని బ్యాలెట్ పేపర్ నమోదు చూపించుకోవడం, ఇంటికి వెళ్ళి పాయింట్ టు పాయింట్ ఓటర్ని కలిసి వాళ్ళ బ్యాలెట్ పత్రం చూపించు, ఫోటోలు చూపించి ఇది 3వ సంఖ్యలో ఉంది, 4వ సంఖ్యలో ఉంది అంటే వస్తుంటుంది. అట్లా పార్టీ వైజ్గా అంటే నేను బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీని ఎక్కువగా ఈ కల్చర్ చూశాను. అట్లాగే ఇక్కడ ఏదో పోటీ చేస్తున్నారో వాళ్ళల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇటు అభ్యర్థుల తరపు నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ జరుగుంటే ఇట్లాంటి చెల్లని ఓట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. రైట్. వెంకటరెడ్డి గారు ఫైనల్గా చెప్పండి. సరే, మీరు గద్దె దించుతారు, మీరు గద్దెలోకి వస్తారు, ఇదంతా తర్వాత విషయం. బట్ ఇప్పటి వరకు అయితే సరే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ చూసాము. ఇందాక శ్రవణ్ గారు ఒక మాట అన్నారు, ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక టీచర్ అభ్యర్థికి ఇవ్వకపోగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ విద్యా సంస్థల యజమానులకు ఇస్తున్నారు అనేది ఇవాళ కూడా మనకి అదే కనిపించింది. మీరనే కదా, అన్ని పార్టీలు కూడా అదే చేస్తారు, అన్ని రాష్ట్రాల్లో కూడా అదే అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆల్ ఫోర్స్ అన్ని పార్టీలోనే ఆయన అదే చెప్తున్నారు, నేను అదే చెప్తున్నారు. ఎందుకలా పాయింట్ అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఈ మల్క కుమరయ్య గారు కూడా ముందు నుంచి ఆయన పెద్ద రిచెస్ట్ పర్సన్ ఏం కాదు. ఆయన కరీంనగర్ నుంచి వచ్చిన వ్యక్తి, సాధారణమైన జీవితం గడుపుకుంటూ టీచర్గా స్టార్ట్ చేసి ఈరోజు మరి ఆయన విద్యా సంస్థలు స్థాపించడం కానీ కొంత సక్సెస్ అయిన మాట వాస్తవం. అలాంటి వాళ్ళు రేపొద్దున అంటే ఇప్పుడు ఆయన గ్రీడీ కాదు. ఇప్పుడు ఏంది ఆయన కావాల్సింది ఏంటంటే సర్వీస్ చేయాలి. సర్వీస్ ఏ విధంగా చేయాలి? ఏదైతే ఆయన నమ్ముకున్న వృత్తి ఏదైతే ఉందో ఆ నమ్ముకున్న వృత్తికి నేను న్యాయం చేయాలి. ఈ టీచర్లందరికీ కూడా దగ్గర ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ కాన్స్టిట్యున్సీ, కరీంనగర్ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో, ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో దగ్గరగా 25,000